స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? రాత్రికాలము సుఖంగా నిద్రపోయారా? ఈరోజు దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచే వాగ్దానం ఇస్తున్నారు, విందామండి. కీర్తనలు 34:7 యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు వాగ్దానము మనము చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నట్టుగా ఉంది కదా? కాదండి, ఇప్పటికీ కూడా దేవాది దేవుడు మీ చుట్టూ దేవదూతల్ని కావలిగా ఉండి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు సృష్టించిన దేవదూతలు మీ కొరకు నియమించున్నాడు. నిజం చెప్పాలంటే ఆత్మీయంగా వారు ఆత్మీయ భటులు, సైనికులు, ఆత్మీయంగా మన యొక్క ఆర్మీ దేవదూతలండి. దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు ఎక్కడైనా భయం కలిగి ఉంటున్నావేమో, నిన్ను రక్షించడానికి నీ చుట్టూను దేవదూతలు పెట్టిన్నారని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవదూతలు దేవుని సేవ చేయడానికి సృష్టింపబడి ఉన్నాయి. అయితే తన బిడ్డలనైనా మనకు కూడా సేవా పరిచర్య చేస్తూ ఉంటాయంటే దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఎవరికి ఈ దేవదూతలు సేవ చేస్తాయి, ఎవరి కొరకు పని చేస్తాయి, ఎవరి కొరకు పరిచారం చేస్తాయి అంటే క్లియర్గా మనము ఇందాక చదివిన భాగంలో యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు పెడతాడంట. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? నీతి మార్గంలో వెళ్తూ ఉంటున్నారా? మీరు ఒంటరిగా లేరు, మీతో పాటు దేవుడు దేవదూతను పంపించున్నాడు. ఈరోజు ఒకవేళ నీవు నాకు పీడ కళలు వస్తున్నాయి, పిచ్చి కళలు వస్తూ ఉంటున్నాయి, లేక నాకు ఈ యొక్క మాంత్రిక ప్రయోగాలు ఉన్నాయండి, ప్రార్థన చేయడానికి కొంతమంది చెప్తా ఉంటారు. నిజం చెప్పాలంటే యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆల్రెడీ దేవుడు మంచి వారిని, గొప్ప వారిని, బలశూరులను, పరిచారకులను దేవుడు పెట్టి ఉన్నాడు. వాటిని చూస్తే దెయ్యాలు కూడా భయపడేంతగా అంత బలశూరులను నీ చుట్టూ దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడకు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని యందు భయభక్తులుగా లేకపోవడం ద్వారా దురాత్మ శక్తులు ఆకర్షించుకుంటూ ఉంటాం. కానీ ప్రతి చిన్న కళకు, చిన్న మాంత్రిక శక్తికు నువ్వు భయపడాల్సిన పని లేదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీ చుట్టూ దేవుడు తన దూతల్ని కాచి కాపుదలగా పెట్టి ఉన్నాడు. ఒకసారి నేను ఒక అతని కథను విని ఉన్నానండి. 95 ఏళ్ళు ముసలి ప్రాయంలో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న ఈ వ్యక్తి దేవుని ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి గొప్ప సేవ చేసి ఉన్నాడు. ఒకరోజు రాత్రి కాల సమయంలో ఆయన ముసలితనంలో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సడన్గా మెలకొచ్చి బాత్రూంకి వెళ్దామని వెళ్తున్నాడు. 2 మనుషులు ఆయన చేతులు పట్టుకొని నడిపిస్తూ ఉన్నారంట. బాత్రూంకి తీసుకెళ్లారు. బాత్రూమ్ అయిపోయిన తర్వాత తిరిగి ఆ మనుషులు కుడి ప్రక్కన ఒక అతను, ఎడం ప్రక్కన ఒక అతను ఆయనని చక్కగా పట్టుకున్నారంట. వారు ఆయనను పట్టుకున్న వెంటనే క్షణములో ఆయన బెడ్ దగ్గర చేరాడు. బెడ్ మీద పడుకున్నాక ఇదేంటి కలనా నిజమా, నేను నడవలేనప్పుడు 2 వ్యక్తులు వచ్చి నన్ను తీసుకెళ్ళి తిరిగి నన్ను నా పక్క దగ్గర తీసుకొచ్చారా అని ఆలోచన చేస్తూ ఉంటుండగా ఆయనకి గుర్తొచ్చిన మాట ఇదే, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలిగా ఉండి రక్షిస్తూ ఉంటాడు. మన రాయి తగలకుండా దేవుడు మన నిమిత్తము దేవదూతలను ఆజ్ఞాపించారంట. ఒకసారి ఎలీషా సేవకుడు కూడా ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మన శత్రువులు వచ్చేస్తున్నారు, గొప్ప సైన్యం వచ్చేస్తుంది మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి అని చెప్పినప్పుడు ఎలీషా ఒక మాట చెప్తాడు, నీవు భయపడకు, మన పక్షముగా ఉండేవారు వారికంటే అధికులు అని చెప్తాడు. నిజమే, మన పక్షమున మన కనబడకపోయినా దేవుడు బలశూరులను, గొప్ప పరిచారకులను మన కొరకు పెట్టి ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. చిన్న పీడకలకు లేక మాంత్రిక శక్తులకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఏదో దురాత్మ వెంటాడుతుందని భయపడకండి. నీవు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే గొప్ప బలశూరులను, గొప్ప ఆర్మీ నీ చుట్టూ ఉన్నారని తెలుసుకోనండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూర ప్రదేశంలో ఉన్నా, ఒంటరిగా పడుకుంటున్నా, ఒంటరిగా నువ్వు జీవిస్తున్నా, దేవుడు నీ కొరకు సహాయం చేయడానికి దేవదూతలను పంపించాడు. ఈరోజు కన్ను మూసుకొని ఆ దేవదూతల్ని, దేవా నువ్వు పంపించినందుకు వందనాలని ప్రార్థన చేద్దామా? దేవుడు మన నిమిత్తమై
ఏంజల్స్ని యాక్టివేట్ చేసేలాగా ప్రార్థన చేద్దాము. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడవు నాయన. అయ్యా, మేము ఎటువంటి వారము, ఏ పాటి వారము నాయన. నీ బలశూరుల్ని, పరిశుద్ధులను మా చుట్టూ పెట్టావు నాయన ప్రభా. అయ్యా, నీ దూతలను ప్రభా తండ్రి మాకు పరిచారం చేయడానికి పెట్టి ఉన్నావు. నీకు వందనాలు నాయన. కొన్నిసార్లు మా జీవితంలో ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాము, సహాయం చేసేవారు లేరు అని ఎవరైతే బాధపడుతున్నారో అయ్యా, పరలోకములో నుండి నీ దేవదూతలను సహాయకరులుగా పంపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ఈరోజు ప్రభా తండ్రి, ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో వారు వెళ్తున్న మార్గంలో వారికి తోడుగా ఉండడానికి నీ దేవదూతల్ని పంపించండి. వారు పడుకుంటున్నప్పుడు తండ్రి అయ్యా, సుఖమైన నిద్రను దయచండి. రాత్రి కాలపు ఎగిరి బాణాల నుండి వారిని తప్పించండి నాయన ప్రభా. అలాగే ప్రభా, వారి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, లేచినా, ఏమి చేస్తున్నా ప్రభా తండ్రి నీవే నీ దేవదూతల సమూహమును పంపించి ఆ కార్యమును సఫలపరచుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. నాతో కలిసి ప్రార్థన చేసి ఉన్నారని నమ్ముచున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించండి. నీ చుట్టూ గొప్ప బలశూరులను దేవుడు పెట్టి ఉన్నాడు. నీ కార్యాలన్నీ సఫలపరచడానికి నీకంటే అధికులను దేవుడు పెట్టి ఉన్నాడు. సో యూ డోంట్ హ్యావ్ మ్యాన్ పవర్, but you have angel power. God bless you. Have a blessed day. See you tomorrow.